నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మధ్యలో అంటే ట్రీట్మెంట్ అవుతున్నాగా కూడా కొన్ని రక్త పరీక్షలు చేయించుకోమంటారు. అదే ఎందుకు చేస్తారు? ఊరికే డబ్బులు వేస్ట్ అని చాలా మంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. సో దాని గురించి చెప్తాను. ఈ పీరియడ్ స్టార్ట్ అయిన 2వ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది మీరు న్యాచురల్గా ట్రై చేయడానికి కూడా కావచ్చు. క్లోమిఫిన్, సిట్రేట్, లెట్రోజోల్ అని పెడతారు. లేదా IUI కూడా ఈ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. IVF కి ఖచ్చితంగా 10 రోజులు ఇస్తారనమాట. 10-11 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు. అలాంటప్పుడు మధ్యలో E2 లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రొజెస్ట్రాన్ ఎలా ఉంది, ల్యూటనైజింగ్ హార్మోన్ బాగానే ఉందా అనేది మధ్యలో టెస్ట్లు చేయించుకోవాలి. కొందరు 2 సార్లు చేస్తారు, కొందరు 3 సార్లు చేస్తారు. డాక్టర్ మీ రెస్పాన్స్ బట్టి ఈ పరీక్షలు చేస్తారు. సో ఖచ్చితంగా ఈ పరీక్షలు చేయించుకోండి. దీన్ని బట్టి మీకు స్టిమ్యులేషన్ అంటే మెడికేషన్స్ ఎక్కువ ఇవ్వాలా, తక్కువ ఇవ్వాలా, ఈ సైకిల్లో మీకు పిండం గర్భసంచిలోకి వేయచ్చా లేదా అనేది నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటే ఖచ్చితంగా చేయించుకోండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.